నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య నర్రా. సో ప్రస్తుతం చూస్తే కొడాలి రెస్ట్ తీసుకో, కొత్త ఇన్ఛార్జ్ వస్తున్నాడని చెప్పేసి ఈ వీడియోకి నేను టైటిల్ పెట్టాను. అంటే మీకు thumbnail చూస్తే కూడా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారా, అందుకే కొత్త ఇన్ఛార్జిని గుడివాడ నియోజకవర్గానికి తీసుకురాబోతున్నారా అని చెప్పేసి. సో ఇక కొడాలి నాని వ్యవహారం చూసుకుంటే కనుక ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియనే. 2004, 2009, 2014, 2019 వరుసగా 4 సార్లు గుడివాడ నియోజకవర్గం నుంచి గెలిచారు. అసలు కొడాలి నాని రాజకీయ పూర్వాపరాలు చూస్తే కనుక 2004 కన్నా ముందు ఆయన తెలుగుదేశం పార్టీలోనే క్రియాశీలకంగా పనిచేసేవారు. హరికృష్ణ పుణ్యమో లేదా జూనియర్ ఎన్టీఆర్ పుణ్యమో ఏమో కానీ మొత్తానికి కొడాలి నానికి 2004లో చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు నాకు టికెట్ ఇవ్వలేదు, నాకు బీఫామ్ ఇవ్వలేదు అని చెప్పేసి కొడాలి నాని బుకాయించొచ్చేమో, కానీ ఒక పార్టీ అధినేతకు తెలియకుండా టికెట్లు అనేవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కదా. పార్టీ అధినేత దృష్టికి వచ్చి ఆయన ఓకే సరే ఇవ్వండి అని చెప్పేసి తల ఊపితేనే ఆ టికెట్టు అభ్యర్థికి వెళుతుంది. అలా తెలియకుండా వెళ్ళదు, వెళ్ళే అవకాశం కూడా ఉండదు. సో ఈ విషయంలో కొడాలి నాని ఎంత బుకాయించినా ఉపయోగం లేదన్నమాట అందరికీ తెలిసిందే. సో అయితే ప్రస్తుతం మాత్రం కొడాలి నానికి రాబోయే రోజుల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పూర్తిగా ఉద్వాసన పలికే ఆలోచనలో ఉన్నారట. కారణం ఏంటి అనంటే కొడాలి నాని ప్రస్తుతం యాక్టివ్గా లేకపోవటమే. గతంలో ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు, రాజకీయంగా ఎంత అంటే పొలిటికల్గా ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఆయన కూడా ఎంత యాక్టివ్గా ఉండేవాడు, పర్సనల్గా కూడా ఎంత యాక్టివ్గా ఉండేవాడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. గుడివాడలో ఏ చిన్న పండుగ అయినా, ఏ చిన్న రాజకీయ వ్యవహారమైనా ముందుండి నడిపించేవాడు కొడాలి నాని. అది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అంతే యాక్టివ్గా ఉండేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2012లో ఆయన జంపు కొట్టిన దగ్గర నుంచి అంతే యాక్టివ్గా ఉన్నారు. 2009లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచిన కొడాలి నాని 2012లో జగన్మోహన్ రెడ్డి తను పార్టీ పెట్టుకుని తర్వాత ఆయనకి సన్నిహితంగా మారాడు కొడాలి నాని. సో ఆ సాన్నిహిత్యంతోనే ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్తో గెలిచినప్పటికీ కూడా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అది వేరే విషయం అనుకోండి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఏమని అంటారంటే సంతలో గొడ్లని కొన్నట్టు కొంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైసీపీ ఎమ్మెల్సీలని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని కొంటున్నారని చెప్పేసి. మరి ఆనాడు వైసీపీ కూడా కొడాలి నానిని సంతలో గొడ్డును కొన్నట్టే కొన్నారా అని చెప్పేసి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది. సో ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే 2012 నుంచి వైసీపీలో ఉన్న కొడాలి నాని 2014 చూస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీదే గెలిచారు. 2019 కూడా వైసీపీ టికెట్ మీదే గెలిచారు. అయితే 2014 నుంచి 2019 మధ్య కొడాలి నాని వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చింది. కొడాలి నాని 2004లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అసెంబ్లీలో ఏనాడు అంత అగ్రెసివ్గా వెళ్ళలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని 2014, 2019 మధ్య చంద్రబాబు నాయుడు మీద అసెంబ్లీలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది, నేను మంత్రి అవ్వాల్సిందే, ఇలా తిడితేనే నాకు మంత్రి పదవి ఇస్తారు అని అనుకున్నారో ఏమో, చంద్రబాబు నాయుడిని నానా రకాలుగా తిట్టారు అసెంబ్లీలో. కాకపోతే అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ పిలిచి మరీ చివాట్లు పెట్టారట. కొడాలి నానికి ఇది పద్ధతి కాదు, ఎమ్మెల్యేగా ఉన్నావు, సో చాలా లైఫ్ ఉంది, పొలిటికల్ లైఫ్ చాలా ఉంది, వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పేసి ఆయన హితబోధ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్తే సరే అని చెప్పేసి ఆయన కొన్నాళ్ళ పాటు కామ్గానే ఉన్నారు. ఎటువంటి అసభ్య పదజాలాన్ని అసెంబ్లీలో వాడలేదు కోడెల శివప్రసాద్ కాస్త వార్నింగ్ ఇచ్చిన తర్వాత. కానీ 2019 ఎన్నికల్లో కొడాలి నాని గెలిచారు. మళ్ళీ గుడివాడ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రిగా అవకాశం కూడా ఇచ్చారు, తన క్యాబినెట్లో చేర్చుకున్నారు. చేర్చుకున్న దగ్గర నుంచి ఇక కొడాలి వ్యవహార శైలిలో మళ్ళీ మార్పు వచ్చేసింది. మళ్ళీ మొదటికి వచ్చాడు. అంటే ఇక చంద్రబాబు నాయుడిని పట్టుకుని ఎలాంటి బూతులు తిట్టారు, లోకేష్ని ఎంత దూషించారు అనేది మనం అందరం చూసిందే. అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని తిట్టారంటే అదో రకం. సరే, జగన్మోహన్ రెడ్డిని తృప్తిపరచడానికో ఆయన మెప్పు పొందడానికో నోరు పడేసుకున్నారంటే ఓకే అనుకోవచ్చు. కానీ అసలు రాజకీయాలతోటి సంబంధం లేని చంద్రబాబు నాయుడు తండ్రిని, వాళ్ళ తండ్రిని కూడా నానా రకాలుగా మాట్లాడినారు. అంటే చంద్రబాబు నాయుడు తండ్రి ఖర్జూర్ నాయుడు అంట, వాళ్ళ తండ్రి లవంగం నాయుడు అంట, వాళ్ళ తండ్రి కిస్మిస్ నాయుడు అంట, వాళ్ళ తండ్రి యాలుకల నాయుడు అంట. ఇలాగా ఎంత వెటకారంగా, ఎంత రోత మాటలు మాట్లాడారంటే పూర్వీకుల్ని, చనిపోయిన వాళ్ళని కూడా ఎంత అవమానకరంగా, హేళనగా మాట్లాడారు కొడాలి నాని అనేది మనం అంతా చూసాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నప్పుడు
యాక్చువల్లీ మాజీ ముఖ్యమంత్రినో లేదా మాజీ మంత్రినో జైలుకు పంపించినప్పుడు, రిమాండ్ ఖైదీగా లేకపోతే ఏదైనా నేరం కిందో పంపించినప్పుడు సో వాళ్ళకంటూ జైల్లో కొన్ని సదుపాయాలు ఉంటాయి. అంటే మనకు అది చట్టాల్లో అలాంటి రూల్స్ ఉన్నాయి కాబట్టి మనం చేసేది ఏం లేదు. చట్టం అందరికీ సమానమే అన్నప్పుడు మామూలుగా చూస్తే మాజీ మంత్రులు అవనివ్వండి, మాజీ ముఖ్యమంత్రులు అవనివ్వండి, ముఖ్యమంత్రులే నేరం చేసిన జైలుకు వెళ్ళినప్పుడు సాధారణ ఖైదీలు ఎలా ఉన్నారో, సాధారణ ఖైదీలకి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో వీళ్ళకి కూడా అలాంటి సదుపాయాలే ఉంచాలి. కాదు ఉంచాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఉండాలి అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడుకి కూడా ఇవ్వాలి కదా. వైసీపీ కాస్త కక్ష కట్టి చంద్రబాబు నాయుడుకి అలాంటి సదుపాయాలు ఏమి ఇవ్వకుండా జైల్లో ఆయన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు బయటికి, అంటే తనతో పాటు ములాఖత్ అయినప్పుడు తన లాయర్లకి, తన కుటుంబ సభ్యులకి చెప్పారు. ఆ విషయాన్ని లాయర్లు బయటికి చెప్పినప్పుడు లాయర్లు కూడా ఆయనకి కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి కోర్టుని అభ్యర్థన చేసినప్పుడు కొడాలి నాని ఎంత వెటకారం ఆడారో చంద్రబాబుని అందరూ చూశారు. అంటే జైల్లో దోమలు కుట్టక రంభా ఊర్వశి వచ్చి కుడతాయా, రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి కుట్టిద్దా అని చెప్పేసి ఎలాంటి మాటలు మాట్లాడారో మనం విన్నాం. సో అంత వెటకారం ఎందుకు ఆడారు కొడాలి నాని అంటే జగన్మోహన్ రెడ్డి వల్లే అయి ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకానొక సందర్భంలో ఏమన్నారంటే, రాబోయే 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, ఇంకెవరు అవకాశం కూడా లేదు, ఇంకా ఏ పార్టీకి కూడా అవకాశం లేదు, వైసీపీనే ఒక 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది, ఒక 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పారు. అంటే ఒక 30 ఏళ్ల పాటు నేనే మంత్రిగా ఉండొచ్చు, అంటే ఇక నాకు అసలు తిరుగులేదు ఎదురు లేదు అని అనుకున్నారేమో కొడాలి నాని. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడారు. లోకేష్ ఫ్యామిలీని కూడా కించపరిచేలాగా మాట్లాడారు. చంద్రబాబుని ఎంత కించపరిచేలాగా మాట్లాడారో మనం చూసాం. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కాదు షకీలా సాబ్ అని చెప్పేసి హేళనగా మాట్లాడారు. ఎంత హ్యూమిలేట్ చేశారో మనం చూసాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలని కావచ్చు, ఎంత హేళనగా మాట్లాడారో మనం చూసాం. అయితే ఇదంతా ఆయన ఊహించలేదో తెలియదు. కానీ 2024 ఎన్నికల తర్వాత మాత్రం పరిస్థితులు తారుమారయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 151 సీట్లు 2019లో గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024కు వచ్చేసరికి 11 సీట్లకు పడిపోయింది. అసలు గుడివాడ అంటే కొడాలి నాని అంటే గుడివాడ అనుకున్న పరిస్థితులు కూడా పూర్తిగా తారుమారైపోయాయి. ఎప్పుడు గుడివాడ ప్రజలు ఆ మనిషిని చూడాల. వెనిగండ్ల రాము అనే వ్యక్తిని, ఆయన ఎప్పుడో ఫారెన్ వెళ్ళిపోయాడు, అక్కడే సెటిల్ అయిపోయాడు. కానీ ఆయన 2024 ఎన్నికలకి ముందే గుడివాడ వచ్చారు. గుడివాడ నా సొంత గడ్డ, నేను ఇక్కడే ఉంటా, ప్రజలకు సేవ చేస్తా, సంపాదించుకున్నంత వరకు చాలు, మిగతా నా వ్యాపారాలంతా నా కుటుంబ సభ్యులు చూసుకుంటారు, నేను ఇక ప్రజాసేవలో ఉంటా అని వచ్చిన వ్యక్తికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే గుడివాడ ప్రజలంతా అఖండ మెజారిటీతో గెలిపించుకున్నారు. గతంలో కొడాలి నాని ఎప్పుడు గెలవనంత మెజారిటీతో వెనిగండ్ల రాముని గెలిపించుకున్నారు గుడివాడ ప్రజలు. సో అంటే కొడాలి నాని వ్యవహార శైలి అంత చీత్కారం పుట్టించింది, ప్రజల్లో అంత యావగింపు పుట్టించింది, కంపరం పుట్టించింది. సో ఇదంతా కొడాలి నాని ఊహించలేకపోయారు. కేవలం ఓడిపోవటం ఒక్కటే అయితే పర్వాలా, మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొడాలి నాని యాక్టివ్గా ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే వాటి మీద పోరాడి మళ్ళీ నిలబడగలిగేవాడు. కానీ కొడాలి నాని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారు మీరంతా మర్చిపోయి ఉంటారేమో, నేను ఇంకోసారి గుర్తు చేస్తాను. కొడాలి నానికి ఒకసారి ఆరోగ్యం బాగాలేనప్పుడు, అది 2023-24 ఆ టైంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మీకేదో అయిపోయిందని అంటున్నారు, నిజంగానే మీకు హెల్త్ బాగాలేదా అని చెప్పేసి ఒక విలేకరు అడిగితే, నేను ఈ భూమి మీద నుంచి చంద్రబాబును పంపించేంతవరకు నేను ఎక్కడికి వెళ్ళను, నా ఆరోగ్యానికి ఏ ఢోకా లేదు, గుండ్రాయిలాగా ఉన్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడారు. కానీ 2024 తర్వాత ఆయన పరిస్థితి ఏంటి చూడండి, ఇలా అయిపోయారు. అసలు కొడాలి నాని గుడివాడలో ఉంటున్నారా, హైదరాబాద్లో ఉంటున్నారా అనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఆయనకి ఏదో హార్ట్ సర్జరీ ఏదో జరిగింది, ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో దానిలో ఎంతవరకు యథార్థమా, ఆయన నిజంగానే హార్ట్ సర్జరీ చేయించుకున్నారా, ఇంకేమైనా సర్జరీ చేయించుకున్నారా అనే విషయం ఆయన కూడా ఎక్కడ నోరు విప్పి చెప్పింది లేదు. సో ఇదంతా పక్కన పెడితే అసలు కొడాలి నాని బయట కనిపిస్తే కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి వచ్చేసారు. ఒకప్పుడు కొడాలి నాని వస్తున్నాడు అని అంటే చుట్టుపక్కల చాలామంది చేరేవాళ్ళు. వాళ్ళంతా వచ్చి చంద్రబాబు గురించి ఏం మాట్లాడతాడా, లోకేష్ గురించి ఏం మాట్లాడతాడా, పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతాడా అని చెప్పేసి ఆసక్తిగా వినేవాళ్ళు. అంటే ఎలా తిడతాడా ఏంటా అని. అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటాయి కదా, వేరే వాళ్ళని తిడుతుంటే వినాలని చెప్పేసి, అలాంటి వాళ్ళంతా చుట్టూ చేరేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు కొడాలి నానిని పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. బయట తిరుగుతున్నాగా కొడాలి నానియేగా అనే పరిస్థితికి వచ్చేసింది వ్యవహారం. ఇక టికెట్ అంటారా, రాబోయే రోజుల్లో నేను ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా నా తమ్ముడి కొడుకే నా రాజకీయ వారసుడు, అతన్ని బరిలోకి దింపుతాను, నేను వెనక ఉండి రాజకీయాలు చూసుకుంటాను, జగన్మోహన్ రెడ్డి దయ వల్ల
టికెట్ కనుక ఇస్తే నేను వెనకుండి రాజకీయాలు చూసుకుంటాను, మొత్తం అంతా కూడా ఎమ్మెల్యేగా నిలబెట్టుకునే బాధ్యత నాది, నా తమ్ముడు కొడుకుని గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పేసి చెప్పారు. అయితే కొడాలి నాని తమ్ముడి కొడుక్కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కొడాలి నాని తనకి ఇష్టం వచ్చినట్టుగా తనకి నచ్చినట్టుగా తను గుడివాడలో ఎవరిని నిలబెట్టాలనే విషయం చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆ మాటలకి ఊకొట్టి జై కొట్టి టికెట్లు ఇచ్చేస్తారు అనుకుంటే పొరపాటే అది. జగన్మోహన్ రెడ్డి ఎవరికి టికెట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి టికెట్ ఇస్తారు, ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారో ఎవరిని బరిలోకి దింపాలనుకుంటున్నారో వాళ్ళనే దింపుతారు, అంతే తప్ప కొడాలి నాని లాంటి వాళ్ళ మాటలనో, పేర్ని నాని లాంటి వాళ్ళ మాటలనో, లేదా వల్లభనేని వంశీమోహన్ లాంటి వాళ్ళ మాటలనో లెక్క చెయ్యరు అన్న విషయం అందరికీ తెలిసిందే. సో కాబట్టి ఇప్పుడు 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయామనంటే మళ్ళీ గెలవాలి అంటే ఎన్ని సీట్లు అక్కడ కూటమి దగ్గర నుంచి లాక్కోవాలి? వాటిల్లో గుడివాడ కూడా ఒకటి. మరి గుడివాడలో ఇలాంటి ఓటి అభ్యర్థిని అంటే పాడైపోయినా ఓటిపోయినా అని అంటారు కదా, ఒట్టిపోయినా ఇలాంటి అభ్యర్థుల్ని పెట్టుకొని మనం గెలవగలుగుతామా అనే ఆలోచనలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చారట. ఓడే కదా, ఎంతైనా పాడైపోయిన వస్తువు పాడైపోయినట్టే. మరి కొడాలి నాని ఆరోగ్యం చెడిపోయింది, ఎప్పటికీ యాక్టివ్ అవుతారో తెలియటం లేదు. గతంలో ఒకసారి పిలిచి కూర్చోబెట్టి వల్లభనేని వంశీకి కొడాలి నానికి ఇద్దరికి చెప్పారట, యాక్టివ్ అవ్వకపోతే పరిస్థితులు మారిపోతాయి, గుడివాడ చేయి దాటిపోతుంది అని చెప్పేసి. 2029లో కూడా కొడాలి నాని లాంటి వ్యక్తినే నమ్ముకుంటే మరి గుడివాడ 2029లో కూడా కూటమి చేతికే వెళ్ళిపోతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఇక్కడికి ఒక బలమైన ఆర్థికంగా అంగబలం రెండూ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యారట. అందుకే ఒక ప్రముఖ సినీ నిర్మాతతోటి జగన్మోహన్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారని, ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అని, ఆయన తీసుకొచ్చి గుడివాడలో నిలబెడతారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. సో కాబట్టి కొడాలి ఆశలన్నీ గల్లంతైనట్టే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కొడాలి నాని పూర్తిగా గుడివాడ నుంచి కనుమరుగు అవుతారేమో అనిపిస్తుంది. మహా అయితే కొడాలి నాని అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి గుడివాడ కోసం నేను ఎంత కష్టపడ్డాను, వైసీపీలో గుడివాడ నియోజకవర్గంలో 2 సార్లు వైసీపీ జెండా ఎగిరేలాగా చేశాను, పార్టీని బలోపేతం చేశాను అని చెప్పేసి ఏమన్నా మొరపెట్టుకుంటే తరువాతి రోజుల్లో సరేలే ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తాను అని చెప్పేసి కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చే అవకాశం తప్ప టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనిపించటం లేదు అని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీని మీద మీరేమంటారు? మరి గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని హవా ఇంక మీదట కొనసాగే అవకాశం ఉంటుందనుకుంటున్నారా, ఉండదనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి మరోసారి కొడాలి నానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందనుకుంటున్నారా, ఉండదు అనుకుంటున్నారా? సరే, కొడాలికి ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు పో, కొడాలి తమ్ముడు కొడుకైనా టికెట్ ఇస్తాడు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఎవ్వరు అనుకుంటున్నారా? కొత్త అభ్యర్థిని తీసుకొస్తారా, తీసుకురారా? ఏం జరగబోతుంది గుడివాడ నియోజకవర్గంలో? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.